మీకు సత్యానంద్ గారు అంటే మీకు తెలుసు కదా, మూవీస్ అవునవును. ట్రైనింగ్ కదా, సో అక్కడ అయ్యో వెరీ పాపులర్ అందరికి Exactly. తెలుసు. సో అక్కడ ఈయన ట్రైన్ అయ్యేవారు ఆ మ్మ్. టైంలో, ఈయన కొడుకు మ్మ్. మూవీ ముందు. మ్మ్. ఈయన వెళ్ళిపోయారు, ఆయన కొడుకు మూవీ ఆయన దీంట్లో ఆయన స్టార్ట్ Okay. అయిపోయి నేను ప్యారల్ గా నాకు అసలు ఇంజనీరింగ్ థాట్ కూడా లేదు మీకు, అప్పటికి జస్ట్ ఇంకా. ఇంట్రడ్యూస్ అయ్యారు Just అంతే, మామూలుగా. ఎవరికి వాళ్ళు వాళ్ళ పనుల్లో బిజీ అయ్యారు. అంతే. హా, అంతే. హా. సో దాని తర్వాత మేబీ ఇంకొంచెం ఒక స్టెప్ దగ్గరికి తీసుకొచ్చింది ఈస్ట్ వెస్ట్ గోదావరి. నాకు తాడేపల్లిగూడెంలో సీట్ వచ్చింది ఇంజనీరింగ్. సో ఓహో. నేను అక్కడికి ఏ వెళ్ళి, కాలేజ్ మీరు? నాది అక్కడ ఆకుల ఓహో ఓకే. సో అక్కడికి వెళ్ళి నేను అక్కడ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. వీళ్ళది భీమవరం ఆ పక్కనే. సో అప్పుడు ఏంటంటే ఈయన భీమవరం వచ్చినప్పుడు వచ్చి కలిసేవాళ్ళు. అక్కడ ఫస్ట్ స్టెప్ అట్లా అనమాట. అంటే ఫ్యామిలీ అక్కడ ఉండేవారా అండి? అక్కడ నేను ఎక్కువ మా పెద్ద ఓహో. నాన్నగారి సిస్టర్ ఉండేవారు అక్కడ. ఓకే. అంటే నాన్నగారి కన్నా ముందు పుట్టిన ఆవిడ వాళ్ళ మ్మ్. మా పెద్ద అత్తయ్య ఫ్యామిలీ. ఉండేది అనమాట. మా అత్తయ్యకి నేనంటే ఇష్టం. ఓహోహో. ఓకే. ఆవిడకి నాకు ఒక చిన్న ఇష్టమైన ట్రాక్ అవుట్ ఉండేది. మా మా నాన్నగారి సిస్టర్ నాతోటి ప్రార్థన చేయించుకునేది. ఆహా. నేను అప్పుడప్పుడు ఆవిడ ఇంటికి వెళ్ళి ఆవిడకి జీసస్ ప్రార్థన చెప్పాలన్నమాట. ఓహోహో. ఓకే. అది చెప్తే ఆవిడ చాలా ఆనందపడిపోయేది. ఆవిడ మ్మ్, మ్మ్. ఆనందపడి వీడు చెప్పింది చెప్పినట్టు అంటే అన్ని విషయాలు మనకు మ్మ్. తెలుస్తాయి కదా, మ్మ్. వాటినే నేను ఆవిడకి ప్రార్థన ఓ ట్రిక్ ప్లే చేసేవాళ్ళ? ఆవిడకి ప్రార్థన చేసి అయ్యో. చేస్తే అప్పుడు ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి డాడీకి ఫోన్ చేసేది అనమాట. ఆవిడ అన్ని నిజం చెప్తున్నాడు, నాకు ప్రార్థన చేస్తున్నాడు, ఆడు చేస్తే చాలా మనశ్శాంతిగా ఉంటుంది నాకు ఆ, ఏదో శక్తి ఉంది, కారణ జన్మడని నమ్మేశారా? అని మా పెద్ద అత్తయ్య దగ్గరికి వెళ్ళేవాడిని. హా. అది పత్తిపాడని. ఓహో. అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడు కాలేజీ కానీ దగ్గరికి అంటే వెళ్ళి థింగ్స్ విల్ ఫాల్ ఇన్ రైట్ ప్లేస్ అట్ రైట్ టైం మ్మ్. లాగా మా హా. కాలేజ్ ప్రతిపాడులో పక్కనే వీళ్ళ అత్తయ్య వాళ్ళ ఇల్లు. ఓహో. కోయిన్సిడెన్స్. అవునవును. పక్క పక్కనే ఉండడం అనమాట, Okay. వాకబుల్ డిస్టెన్స్ లో వాళ్ళ. సో అక్కడికి వచ్చేవాళ్ళు ఈయన. అంటే కాలేజ్ లో అక్కడ జాయిన్ అయ్యారని మీకు ఎలా తెలిసింది? కాలేజీలో అంటే మామూలుగా ఫోన్ ఓహో, ఎప్పుడైనా ఒకసారి communicate చేసినప్పుడు చెప్పారు. ఓహో, ఓహో okay. ఈయన ఏంటంటే సీట్ వెళ్ళిపోయే ఎక్కడ లోపు వచ్చింది? మా బాబాయ్ మా ఇంటికి తీసుకొచ్చి మా డాడీ వాళ్ళకి పరిచయం చేశారు ఆహా. జనరల్ గా, మామూలుగా. మామూలుగా. Okay. మ్మ్. సో ఈయన అంటే వచ్చి, ఈవిడి అని కాదు, వీళ్ళ ఫ్యామిలీ అంతా నాకు అదేలేండి, పరిచయం నాకు ఉండేవారు అర్థమైంది. వీళ్ళందరూ. మ్మ్. సో ఇప్పుడు నేను తాడేపల్లిగూడెంలో ఉన్నా సరే ఈయన వైజాగ్ వెళ్ళారు అనుకోండి, ఆహా. ఇప్పుడు మా బాబాయ్ వాళ్ళదో ఎలా అయితే ఉన్నారో స్లోగా నెక్స్ట్ టైం మా ఇంట్లో ఉండేవాళ్ళు ఈయన. ఓహో. ఇప్పుడు నాకన్నా ఈయన మా ఫాదర్ కి మదర్ కి ఓకే. ఏదో కొడుకులా వచ్చేసి ఇంట్లో హ్యాపీగా ఉండేవారు. మ్మ్. 3-4 days ఆయన వర్క్ చూసుకునే వాళ్ళు, వెళ్ళిపోయే వాళ్ళు. సో అప్పుడు తెలుస్తుంది కదా, అక్కడే అవునా? కాలేజ్, అక్కడే చదువుతుంది, ఓహో అలా. ఆటోమేటిక్ గా యాక్సెస్ వస్తుంది. మ్మ్. సో ఈయన అక్కడికి వచ్చినప్పుడు ఇక్కడే ఉన్నారు. సో ఇప్పుడు ఆ రోజుల్లో ఇలా ఫోన్ చేసి బయటకు వచ్చేయండి కాదు కదా, అవునవును. కాలేజ్ కి ఫోన్ చేయాలి, పేరెంట్స్ ఫోన్ చేసి అవును. చెప్పాలి. ఓహో, మీరు హాస్టల్లో ఉండేవారా? హాస్టల్లో ఉండేదాన్ని. వెరీ స్ట్రిక్ట్, అంతే కదా, పర్మిషన్స్ ఉంటాయి. కాల్ చేయాలన్నా అవును. సరే పేరెంట్స్ చెప్తే కాల్ అవునవును, కరెక్ట్, అంతే కదా. యాక్సెస్. మ్మ్. సో ఈయనకి ఎట్లా అంటే ఫస్ట్ మా ఫ్యామిలీ కనెక్ట్ అయ్యారు. సో ఆహా. బేసికల్లీ ఏంటంటే అటు నుంచి అట్లాగా. సో ఇట్ డెవలప్డ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే. అప్పుడు వచ్చి ఇంకా అట్లా అట్లా మాటల్లో ఈయన ఏంటంటే ఫస్ట్ ఎవరికి అనిపించింది? ఫస్ట్ ఏం మరి ఇవిడే చెప్పాలి. ఓహో, ఓకే, ఇక్కడ ఏదో ఉంది, సరే మీరే లేదు చెప్పండి. లేదు అంటే అప్పుడు ఇట్లా మాటల్లో ఇట్లా ఇష్టం అని అనుకున్నప్పుడు ఏంటంటే అప్పటికే ఫ్యామిలీస్ పరిచయం కదా. ఆహా. ఓకే అయితే పేరెంట్స్ కి చెప్దామన్న థాటే గానీ ఇట్లాగా అనే, అంటే అప్పటికి ఇంకా జస్ట్ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, ఇలా మ్మ్. జస్ట్ అప్పుడు మ్మ్. మూవీస్ ఆ ఏజ్ అంటే వెరీ అవును. యంగ్. సో ఎర్లీ 20s కదా. మ్మ్. సో మరి అప్పట్లో ఇంకా మేబీ దోస్ డేస్ అట్లా కాకుండా ఓకే అయితే పేరెంట్స్ కి చెప్దాం అయితే అలా అనుకున్నాం అంతే. ఇట్ వాస్ మోర్ ఆఫ్ అన్ అండర్స్టాండింగ్ దాని ఓకే వాళ్ళు ఫస్ట్ చెప్పారా వీళ్ళు ఫస్ట్ చెప్పారా. మేము అనుకున్నది, నాకు గుర్తున్నది ఏంటంటే మ్మ్. నువ్వు మా ఇంట్లో చెప్పు, నేను మీ ఇంట్లో చెప్తాను. ఆహా, మీ ఇద్దరు అసలు ఎప్పుడు అనుకున్నారు ఇంట్లో? సరే మామూలుగా ఇంకొంచెం ఎక్స్ప్రెస్ కొంచెం ఎప్పుడు అలాగా చేసుకున్నారు? ఎప్పుడు దూరంగానే ఉండేవాళ్ళు. మ్మ్. దూరంగా Long ఉన్నాక distance. అవును. It was always long distance. ఉండి మ్మ్. ఆ తర్వాత ఎప్పుడో ఇలాగా అయితే బాగుంటుంది అనుకుంటే, సరే మీ ఇంట్లో నేను మాట్లాడతాను, మా ఇంట్లో నువ్వు మాట్లాడని ఓహో. చెప్పేసి ఇంకా అక్కడి నుంచి ఫ్యామిలీ వీళ్ళు ఎంటర్ అయ్యారు. నేను కాలేజ్ లో ఉన్నప్పుడు కొంతమంది వచ్చేవాళ్ళు, చూసేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు. ఎవరు వీళ్ళంటే తర్వాత తెలిసింది వాళ్ళ అత్తయ్య వాళ్ళ మా అత్తయ్య ఓకే. అక్కడ ఫుల్ వాళ్ళందరూ స్పై చేయడం స్టార్ట్ చేశారు. ఓహో అవునా, ఓకే. అంటే మీకు చెప్పకుండా వచ్చి అలా నడుస్తుంటే ఇలా లుక్ వేసి వెళ్ళిపోయారా? ఊరులాగా ఓహో. పాడాడు తాడేపల్లి Okay. సైడ్. సో అక్కడ నుంచి వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు. పాప మీరు కాలేజ్ కి వెళ్ళే టైంకి మీ రిలేటివ్స్ అందరు రెడీ అయిపోయి ఈ టైంకి వెళ్దాం చూద్దాం అనుకునే వాళ్ళేమో. అంటే వాళ్ళకి ఎక్కడో కొంచెం హింట్ వచ్చింది. ఆహా. ఇన్నిసార్లు మామూలుగా ఒకసారి వచ్చేవాళ్ళు ఇన్నిసార్లు వస్తున్నారంటే ఓహో, ఓకే. సో వచ్చినప్పుడు వాళ్ళు అలా వచ్చి చూసి వెళ్ళడం అట్లా స్లోగా ఏంటంటే మోర్ దెన్ మేము ఇద్దరం ఫిక్స్ అయిపోవడం కానీ ఇట్ వాస్ మోర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ థింగ్. సో స్లోగా కాదు, ఇంట్లో చెప్పినప్పుడు పెద్ద సర్ప్రైజ్ అవ్వలేదా, లేకపోతే అయ్యారా మీ ఇంట్లో మా స్పెషల్ గా? ఇంట్లో చెప్పినప్పుడు అంటే ఈయనే
అంటే లైక్ నాకన్నా ఇప్పుడు నేనెంత క్లోజ్ నాకన్నా ఎక్కువ మా పేరెంట్స్ ఈయనకి ఆహాహా, క్లోజ్. okay. సో ఈయన చెప్పినప్పుడు ఏమండి నిజంగా మీరు కావాలనే క్లోజ్ అయ్యారు కదా, బాగా సెట్ చేశారు కదా, ప్రాబ్లం రాకూడదని. అక్కడ మా మా అక్క పిల్లలు కూడా వెళ్ళి కొన్ని రోజులు ఉన్నారు అక్కడ. ఆహా, అంటే వాళ్ళ ఫ్యామిలీ 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 కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఓహో. వాళ్ళన్నీ కనెక్ట్ అయిన తర్వాత వీళ్ళు ఒకటి అలా ఆబ్వియస్ గా ఇంకా అలా ఉన్నప్పుడు ఓ ఈ అమ్మాయి అయితేనే బాగుంటుంది అనే ఫీలింగ్ వచ్చేస్తుంది, మనకు తెలిసిన అమ్మాయి కదా అని. అంటే ఎప్పుడో లేని సడన్ గా ఒక అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేసి ఒక ఫ్యామిలీ అట్లాగా ప్లస్ అట్లా ఈయన Okay. కూడా రావడం. ఇప్పుడు మా ఇంట్లో ఏంటంటే మా డాడీ లెక్చరర్ అండి. సో నేను మా డాడీ స్టూడెంట్ ఇంటర్మీడియట్ లో. సో ఇంటర్మీడియట్ లో మనం ఒక లెక్చరర్ డాటర్ అంటే మనం వాళ్ళ వెనకాల వెళ్తాం వస్తాం, అవును. ఇంజనీరింగ్ సీట్ వచ్చేసింది, ఇక్కడికి వచ్చేసాను, జస్ట్ ఇలా మీరు స్టూడియస్ బాగా చదువుకునేవారా? బాగానే చదివేదాన్ని. ఓహోహో. అంటే ఓకే. ఇంకా వన్స్ నువ్వు ఒక లెక్చరర్ చిల్డ్రన్ అంటే కీప్ ఇట్ అప్, అది తప్పదు. సో యూ విల్ హ్యావ్ టు డూ ఇట్. అండ్ ఫస్ట్ నుంచి నేను స్కూల్లో వన్ ఆఫ్ ద టాపర్. ఓహో. సో ఆల్వేస్ దాని తర్వాత ఇంటర్, దాని తర్వాత ఇంజనీరింగ్ లో కానీ, దాని తర్వాత నేను ఐఎమ్ ఇంటూ హెచ్ఆర్ అండి. 19 years నుంచి నేను వర్క్ అవునా? ఐటీలో వర్క్ చేస్తున్నారు హెచ్ఆర్ గా? హెచ్ఆర్ గా. ఆహాహా. నేను కంపెనీకి సౌత్ ఇండియాకి హెచ్ఆర్ హెడ్ ని, సోడెక్సో అనే ఒక కంపెనీకి. అలా ఇట్ వాజ్ ఆల్వేస్ కొంచెం కెరియర్ అంతవరకే తెలుసు మాకు. అంటే we were also from that చాలా కైండ్ ఆఫ్ హంబల్ ఫ్యామిలీ వేర్ మై ఫాదర్ వాజ్ ఎ లెక్చరర్, మదర్ ఎడ్యుకేటెడ్, మా తమ్ముడు ఎడ్యుకేటెడ్. సో అందరూ ఫ్రమ్ దట్ ఫ్యామిలీ. సో మా డాడీ లెక్చరర్. అదే విధంగా అంకుల్ అండ్ ఆంటీ, మా ఫాదర్ లో అండ్ మదర్ లో కూడా లెక్చరర్స్ వాళ్ళు, మూవీస్ లోకి రాకముందు. సో అలా వాళ్ళకు కూడా ఏంటంటే సరిపోయింది వేవ్ లెన్స్ అండ్ ఆల్. సో వీళ్ళు ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. ఇట్లాగా అంకుల్ మూవీస్ లోకి వచ్చారు కానీ ఎక్కడ వాళ్ళ ఫ్యామిలీలో అది కనిపించదు. దర్ ఆల్వేస్ డౌన్ టు ఎర్త్. నా స్టడీస్ కి వస్తే స్టడీస్ తప్ప మిగతా యాక్టివిటీస్ ఒకళ్ళు అలా ఒకళ్ళు ఇలా ఉంటేనే పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఎన్సిసిలో అప్పుడు ఫరక్కా, డార్జిలింగ్ దగ్గర ఫరక్కా, కలకత్తా, ఇంకా హైదరాబాద్ వచ్చింది కూడా ఫస్ట్ ఎన్సిసి. ఓహో అవునా? ఫ్రమ్ భీమవరం. ఓకే. ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు ఎలా అంటే చలి విపరీతంగా ఉంది. అప్పుడు మనకి మామూలుగా వచ్చాం అందరికీ పెదాలు ఆంజనేయ స్వామిలాగా అయిపోయింది. అవునా? ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఓకే. ఇక వచ్చేస్తే ఏముంది, ఆ పెరేడ్ గ్రౌండ్స్ లో టెంట్లు వేసి జస్ట్ ఆ టెంట్స్ లో అలాగా పెరేడ్ చేయటం, టెంట్స్ లో ఉంటాం. అప్పుడు పెద్ద పెద్ద సర్కస్లు అయ్యి ఉండేవి. ఆ సర్కస్ లో తర్వాత మనకి పెద్ద ఎగ్జిబిషన్స్ ఉండేవి. అప్పుడు ఉన్నాం అనమాట. అలాగా వేరే యాక్టివిటీస్ లో బిజీగా ఉండేవాడు తప్ప చదువు మనకి లేదు. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఇద్దరివి కదా. సో ఆయన హీ వాజ్ మోర్ ఇంటూ ఆల్ ఆఫ్ దిస్ యాక్టివిటీస్. చాలా యాక్టివ్ ఉండేవారు చిన్నప్పటి నుంచి. ఏంటంటే డాన్సెస్, సో చేయడం అట్లాగా. సో మాదొక ఇది. సో మేబీ ఆపోజిట్స్ అట్రాక్ట్ లాగా. నేను ఫస్ట్ చెప్పడం ఏంటంటే వాళ్ళ సిస్టర్ కి చెప్పారు, అక్క ఉన్నారు. సో వాళ్ళ అక్కకి వెళ్ళి చెప్పి తర్వాత తను వచ్చి మేము మాట్లాడుకోవడం. నేను వాళ్ళ అక్క ఎక్కువ క్లోజ్. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే కూడా ఆయనతో. విక్రమ్ గారు ఫస్ట్ వెళ్ళి అక్కతో చెప్పినప్పుడు ఏమన్నారు? మాకు చెప్పకుండా వీళ్ళిద్దరే ట్రిప్స్ వెళ్తుంటారు. అబ్బో. ఓహో. ఓకే. వీళ్ళిద్దరే ఊళ్ళు వెళ్తుంటారు, వీళ్ళిద్దరే వెళ్ళి వచ్చేస్తుంటారు. అప్పటి నుంచే లేడీస్ డామినేషన్ స్టార్ట్ అయిపోయింది. వీళ్ళిద్దరికో పార్టీ ఉంది. ఓకే.